సగుటూరు నుంచి హైదరాబాద్ వరకు మీ ప్రయాణం ఎలా జరిగింది? సగుటూరు నుంచి అంటే నేను మంచి టాపర్ స్టూడెంట్. హైదరాబాద్కి వచ్చి ఒక 20-30 కథలు ఎత్తుకొచ్చా, మంచి రైటర్ అవ్వాలని. తర్వాత అర్థమైంది ఇక్కడ కుదరవు, మన కథలు వినరేళ్ళని. ఆ తర్వాత హోటల్లో పనిచేసే అన్నపూర్ణ హోటల్ అని అబిడ్స్లో ఉంటుంది. అనుపమ హోటల్లో ఇవి ఉంటాయి కదా మేడం, 25 కేజీల బస్తాలు అవి మోసి. పొలిటికల్గా ఏమైనా నించాలని ఐడియా ఉందా? ఇలాంటి వాళ్ళు వస్తే అసెంబ్లీ పరిస్థితి ఏంటి? మాకు పిచ్చి లేదు బాబు. ఏదైనా కరెక్ట్గా మాట్లాడానుకో వాడిని పిచ్చోడని అంటారు. ఎందుకంటే సో నాకు అవి లేవు కాబట్టి పిచ్చోడే అంటారు. మరి ధనరాజ్కి వెన్నుపోటు పొడిచి మీరు ఎలా అయిపోయారు టీమ్ లీడర్? ఓకే, మరి మీకు లవ్ స్టోరీ ఏదైనా ఉందా? చూడన్నయ్యా మీరు ఎడిటింగ్లో తినేదే. చెన్నైలో ఎవరో గర్ల్ ఫ్రెండ్ ఉన్నారని విన్నాను. చెన్నై కదా మేడం, బెంగళూరు షిఫ్ట్ అయిపోయారా? షిఫ్ట్ అయిపోయింది ఆ మధ్యన ఒకసారి. ఓకే, ఎందుకు మరి మీ ఇద్దరు బ్రేకప్ అవ్వాల్సి వచ్చింది? మీకు ఈగో ఎక్కువనే రూమర్స్, ఎందుకంటే మీరు రాకేష్ టీము చాలా సక్సెస్ఫుల్గా వెళ్తుంటే ఈగోల వల్ల కొట్టుకొని విడిపోయారు అంటారు, ఎంతవరకు నిజం? ఓకే, మీకు నచ్చిన జడ్జి ఎవరు, నాగబాబా, రోజానా? నాకు అమ్మ నాన్న అంతే. నేను ఎప్పుడు ఏదైనా హార్ట్ ఫీల్గా మాట్లాడతాను అంతే. అసలు ఏ అంబిషన్తో మీరు ఇండస్ట్రీకి వచ్చారు? సాడిజమా లేకపోతే కమెంట్ చేయటమా? ఫుల్ లెంత్ వీడియో కోసం యూట్యూబ్లోని మన అక్షరం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మన అక్షరం మన ఆయుధం. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మన అక్షరం మన ఆయుధం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మన అక్షరం మన ఆయుధం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మన అక్షరం మన ఆయుధం.